హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ కపుల్ వండర్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మనం ఒక కొత్త రెసిపీ చేసుకుందాం. ఇది జాపనీస్ స్టైల్ చికెన్ అన్నమాట. టెరియాకి చికెన్ అని అంటారు. ఫస్ట్గా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 300 grams ఆఫ్ చికెన్, సాల్ట్, పెప్పర్, బటర్. టెరియాకి సాస్ నేను తీసుకున్నాను. ఇంట్లో ఎలా చేయాలో నేను చెప్తాను. క్యాప్సికమ్, గార్లిక్ అండ్ సమ్ ఆనియన్స్. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తూ ఉంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. ఫస్ట్ ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని గార్లిక్ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు టెరియాకి సాస్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఏమో మనకి సోయా సాస్ దొరుకుతుంది కదా, ఆ సోయా సాస్లో జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఆర్ చిల్లీ అయినా వేసుకోవచ్చు. అందులోనే కొంచెం హనీ అండ్ షుగర్ కూడా వేయాలన్నమాట. బాగోదేమో హనీ అండ్ షుగర్ వేస్తే చికెన్కి అని అనుకోవద్దు, బాగుంటుంది. మనం చిల్లీ అవన్నీ వేస్తున్నాం కదా, జింజర్ గార్లిక్ అంతా. ఆ స్పైసీనెస్తో పాటు కొంచెం స్వీట్ తగులుతుంది, అది టెరియాకి ఫ్లేవర్ అనమాట. ఇంకా మన రెసిపీలోకి వచ్చేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ని సాల్ట్ అండ్ పెప్పర్లో ఫ్రై చేసుకోవాలి. మీరు ఫస్టే కార్న్ఫ్లోర్ వేసుకున్నా పర్లేదు, నేను అది ఫస్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసుకున్నాను అనమాట. కొంచెం క్రిస్పీగా అవుతుంది చికెన్. అది ఇంకొంచెం ఫ్రై అవ్వగానే అందులోనే క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఈ చికెన్తో ఆనియన్ అండ్ క్యాప్సికమ్ రెండు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఎప్పుడు బోరింగ్గా చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ చేసుకుంటే ఏం బాగుంటుంది, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉండాలి. నాకైతే ఈ టెరియాకి సాస్ డైరెక్ట్గా దొరికింది సూపర్ మార్కెట్లో. మీరైతే ఖచ్చితంగా ఇంట్లో చేసుకోవచ్చు. సోయా సాస్ చాలా మన దగ్గర దొరికే ఇంగ్రీడియంట్సే అన్నీ కూడా. బాగా ఫ్రై అయిన చికెన్లో మన టెరియాకి సాస్ అండ్ అందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. ఎందుకంటే నాకు వీళ్ళ స్పైస్ లెవెల్స్ మీద నమ్మకం లేదు, నాకు కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని వేసాను. మనం వేసుకున్న సాస్ చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. అంతే, అయిపోయింది. మేమైతే దీన్ని ఎగ్ రైస్తో పేర్ చేసుకొని తినేసాం. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా అనిపించిందో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎలా సపోర్ట్ చేస్తారు? Like, share and subscribe. Bye bye. See you in the next video.